ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని పెంచాలంటే చాలా త్యాగాలు చేయాలని అందరికీ తెలుసండి. వాళ్ళ సుఖాలని కానివ్వండి, వాళ్ళ సంతోషాలని అన్ని వదులుకుంటేనే వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేసేటందుకు అవకాశాలు ఉంటాయి. పాత రోజులు వదిలేసి ఈ రోజుల్లో చాలా దగ్గర నేను వింటూ ఉన్నానండి. నా దగ్గర కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల్ని సపరేట్గా ఇంకొక ఇల్లు తీసి ఒక పని మనిషిని పెట్టి వాళ్ళ ఆలనా పాలన చూడమని చెప్తూ ఉన్నారు. ఏమనంటే వీళ్ళు వ్యాపారంలో కానివ్వండి, వీళ్ళకి టైం ఉండట్లేదు వాళ్ళతో మాట్లాడేటందుకు కానీ, వాళ్ళతో కలిసి జీవించేటందుకు కానీ. వీళ్ళ ఇంట్లో పెట్టుకుందామని అంటేనో మా పిల్లలకి డిస్టర్బెన్స్గా ఉందండి, వాళ్ళ వల్లను మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, దానికని ఇల్లు సరిపోవట్లేదో రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ త్యాగం వల్లనే వాళ్ళ శరీరంలో నుంచినే మనం వచ్చాము అనేటువంటి విషయాన్ని పిల్లలు మర్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ రోజులు ఎలా ఉన్నాయనంటే రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. మనము ఏ విత్తనం అయితే వేస్తామో తిరిగి అదే ఫలితాన్ని పోసుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే ఆ నాలుగు గోడల మధ్యలోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు కనబడరు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కనబడరు. ఆ పని మనుషులు ఏం చేస్తారు? వాళ్ళకి చెప్పిన వాటి వండగలుగుతారు, వాళ్ళకి పెట్టగలుగుతారు. వాళ్ళు ఎవరితోన్నా ఫోన్ చేసి ఇవ్వమంటే చేసి ఇవ్వగలుగుతారు. మిగతా ఎన్ని పరిస్థితులు ఏంది, వాళ్ళకున్న కోరికలు ఎలా తీర్చుకోవాలి? సో వాళ్ళకి మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అదే జబ్బుగా మారి చనిపోయేటందుకు అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పరిస్థితి ఏంది? చనిపోయారనుకోండి, పొరపాటున వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్గా భోజనాలు పెట్టి వాళ్ళ గొప్పతనాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. అది కాదండి మీరు చేయాల్సింది. వీలైనంత వరకు మీ తల్లిదండ్రులకి మీరు చేయవలసిన ధర్మాలు ఏమైతే ఉంటాయో అవి వాటంటిని కూడా మొదటి నుంచి కానీ మీరు కానీ ఫుల్ఫిల్ చేయగలిగితే మీకు ఆ కర్మఫలం అనేది మీ అకౌంట్లో చేరి మీరు కూడా సంపూర్ణమైన ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని నడుచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.